ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు నేను మా ఇంట్లో సింపుల్గా మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నానండి. చూడండి, ఇవన్నీ పూజ స్టార్ట్ కాకముందు అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. నేను ఉదయమే లేచి చూడండి అమ్మవారు ఎంత చక్కగా మెరిసిపోతున్నారో, కాసుల పేరుతో గాజుల మాలతో ఎంత చక్కగా ఉంది కదండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. ఆ లలితామాతని అయితే నేను బాగా నమ్ముతాను. చూడండి, అన్నీ మనం 9 దీపాలు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. 9 రకాల పువ్వులు, 9 రకాల నైవేద్యాలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకొని పూజా గది మొత్తము శుభ్రం చేసుకొని విగ్రహాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని అన్నీ అలంకరించుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ అలంకరించుకున్నానండి. అమ్మవారికి చూడండి తులసి మాల వేసుకున్నాను. మా ఇంట్లో తులసి దళాలే అండి. అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు చేశానండి. అమ్మవారికి 9 అనే సంఖ్య అంటే చాలా ఇష్టము. అందుకని ఈ మణిదీప వర్ణనలో మనం 9 సార్లు చదవడము, 9 దీపాలు పెడతారు. అలాగే 9 రకాల నైవేద్యాలు, 9 మంది ముత్తైదువులకు పసుపు కొట్టి ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారండి. నేను కూడా ఈరోజు అలాగే చేశాను. ఒకటే రోజు 9 సార్లు చదువుకున్నానండి. 9 రకాల పువ్వులు తెచ్చుకొని. ఈ అమ్మవారు మా ఇంట్లో అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. ఇది కాశీ నుంచి వెళ్ళి మా ఆడపడుచు తెచ్చి ఇచ్చారు నాకు. చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇంట్లో పూజ చేసుకుంటే మనకు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చూడండి, ఇది లక్ష్మీ అమ్మవారికి నేను లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకున్నానండి వెండి పువ్వులతోటి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, అట్లా అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. చూడండి, లలిత అమ్మవారు. ఇది సాయంత్రం తీశానండి వీడియో. ఇది చూడండి, సాయంత్రం తీశాను. పువ్వులు కొంచెం వాడిపోయినట్టు అయినవి. ఫస్ట్ తీసింది మార్నింగ్ అండి. మార్నింగ్ అంతా టైం లేకుండే అండి పూలు తీయడానికి. చూడండి, ఇది మా ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు అండి. ఇవి ముందుగా మనము గణపతిని గౌరమ్మని చేసుకొని పూజించాలండి. ఆ తర్వాతనే మనం మణిదీప వర్ణన పూజ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవాలండి. అలాగే గవ్వలు, అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, గవ్వలు, తామర గింజలు ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చండి. చూడండి, ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి కూడా నేను లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేశానండి. చూడండి, చిన్ని కృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడో. చూడండి, ఇలా ఇది మా ఇంటి పూజ గది అండి. చూడండి, ఇలా లైటింగ్స్తో ఉంటుందండి. ఇది నేను మా ఇల్లు కట్టినప్పుడు చాలా దిక్కులో చూశాక ఇది ఫైనల్ చేసుకొని ఇది నచ్చిందండి నాకు. ఓం అనేది ఇలా చూస్తూ ఉంటే ప్రశాంతత అనిపిస్తుందండి. చూడండి, ఇలా ఇది మా పూజ రూమ్ అండి. సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈరోజు చాలా బాగా అయిందండి పూజ. మంచిగా ముత్తైదువులు అందరూ వచ్చారు. అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను, భోజనాలు పెట్టుకున్నాను, పసుపు కొట్టించాను అందరికీ. చాలా సంతోషంగా ఉందండి. చూడండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి శారీ పెట్టుకున్నానండి. ఇలా 9 రకాల పువ్వులతోటి పూజ చేసుకున్నానండి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు చొప్పున 32 పువ్వులు వేసుకోవాలండి. ప్రతి రకంలో 32 పువ్వులు ఉండాలి. అలాగే లలిత అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చుకున్నాను.